బీఆర్ఎస్ హయాంలో ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు తాగు సాగునీరు అందించాలని పలుమార్లు తాము కోరామని, అయితే కేసీఆర్ చుక్క నీరు కూడా ఇవ్వలేదని ఆరోపించారు ఎమ్మెల్యే కోరం కనకయ్య. మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేశారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజాపాలన అందిస్తుందని, ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్నామని అన్నారు. అన్ని హామీలు నెరవేరుస్తామంటున్న ఇల్లందు ఎమ్మెల్యే కనకయ్యతో మా ప్రతినిధి యశ్వంత్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇటు ప్రజాప్రతినిధులు అధికారులు మొత్తం కూడా ఇందిరమ్మ రాజ్య ఏర్పాటు కోసం ఇటు ఎమ్మెల్యేలు ఇంటింటికి తిరుగుతూ ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇల్లందుకు సంబంధించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య కూడా ఈరోజు బయ్యారం మండల ఏజెన్సీ గ్రామాల్లో ఇటు అధికారులతో పాటు ఇటు వేసవి కాలంలో సాగునీరు అందించే దిశ కూడా పూర్తిగా సన్నిధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మన తులారం ప్రాజెక్టు సంబంధించి ట్రాక్టర్ల మీద ఇటు 2 వీలర్లు ట్రాక్టర్ల ద్వారా కూడా మొత్తం ఆ తులారం ప్రాజెక్టు సంబంధించి అన్ని పర్యటించారు. మొత్తం పాకాల వాగు నుండి తులారం ప్రాజెక్టు నీరు అందించి మహబూబాబాద్ ఇటు ఇల్లందు 2 నియోజకవర్గాల ప్రజలకు తాగునీరు సాగునీరు అందించే దిశగా ప్రణాళికలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి సంబంధించి ఎమ్మెల్యే కోరం కనకయ్య ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. మనం ముఖ్యంగా ఈరోజు మీరు తులారం ప్రాజెక్టు సంబంధించి నీరు అందించాలని ప్రణాళిక సిద్ధం ఎట్లా ఉంది, ఎట్లా అసలు మీ ప్లాన్ ఏంది, ఎట్లాంటి ఇబ్బందులు తొలగించనున్నారు ప్రజలకు? ఏదైతే మా ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చేదో రైతులకి సంపూర్ణంగా నీరు ఇవ్వాలి, ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచన చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందిరమ్మ రాజ్యంలో పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సంబంధించిన శాఖ మార్చులు, దాంతోపాటు గౌరవ ముఖ్యమంత్రి గారు వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే మేము కొంత గ్రామాల్లో తిరిగి రైతులకు ఉన్నటువంటి ఇబ్బంది, రైతులకు ఉన్నటువంటి సమస్యను ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తున్నారు, మరి నీళ్ళు ఏమని చెప్పి అడిగే అడక్క ముందే మేము ఒక ప్రణాళిక తయారు చేసుకొని తులారాం ప్రాజెక్టు సంబంధించిన విషయానికి వచ్చినప్పుడు అది గతంలో 2022లో నిర్మాణం చేసిండ్రు. అప్పుడు 1200 ఎకరాలకి నీరు ఇవ్వాలని చెప్పి ఆలోచన చేసినట్టు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం. కానీ 1200 ఎకరాలనే విషయానికి వచ్చినప్పుడు 600 ఎకరాలకి అరెకరం నీళ్ళతో రైతాంగం ఇబ్బంది పడే పరిస్థితుంది. 2 పంటలు కూడా ఒక పంటే సరిగా పండలేని పరిస్థితుల్లో రైతులు గగ్గోలు పెట్టే పరిస్థితిలో ఈ ప్రాంత నాయకుడు పెద్దలు మరి మధుకరెడ్డి గారి నాయకత్వంలో రైతులందరూ కూడా ఇదంతా పర్యవేక్షించి నీరు ఇవ్వాలి, 2 పంటలు ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచన తీసుకున్న నిర్ణయమే ఈ కార్యక్రమం. ఇది సార్ ఫైనల్గా రేవంత్ సర్కార్ ఏర్పడి ఏడాది పూర్తయింది. దీని మీద ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది ప్రజల నుండి? మీ అందరికీ తెలుసు, ఇప్పుడు గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ఏదో ఒక సంక్షేమ పథకం ఇచ్చిన గొప్ప అవకాశం కల్పించిన వ్యక్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, మంత్రివర్గం. ఎందుకంటే చాలామంది కూడా హామీలు ఇచ్చి నెరవేర్చిన పరిస్థితి గత ప్రభుత్వంలో కూడా మనందరికీ తెలుస్తుంది. మరి ఈనాటి ఈ ప్రభుత్వం ఏం చేసింది? ఏదైతే హామీ ఇచ్చేదో హామీని ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే తీర్చడానికి ప్రయత్నం చేసిన గొప్ప ప్రభుత్వం ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ప్రజాపాలనలో ఇందిరమ్మ రాజ్యంలో ఎవరికి కూడా అన్యాయం జరగదు. ఎవరైతే పేదలు ఉంటారో నిరుపేదలందరికీ కూడా సంక్షేమం ఇచ్చే గొప్ప కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగింది. అవన్నీ అందరికీ తెలిసిందే. ఆర్టీసీ బస్సు పెట్టారు, గ్యాస్ పెట్టారు, కరెంటు పెట్టారు, రైతు బీమా ఇచ్చారు, అదేవిధంగా రైతు భరోసా ఇచ్చాము. ఇవన్నీ కూడా ప్రజలకి సంక్షేమం ఇచ్చిన గొప్ప కార్యక్రమం ఇది. అప్పుల పాలైనా కూడా గత ప్రభుత్వం ఏం చేసేది? ఏమి లేకుండా 7,000 కోట్లు 18,000 కోట్లని మరి అప్పు చేసిపోయిన పరిస్థితి. ఆ అప్పు కట్టుకోవాలి, మిత్తి కట్టుకోవాలి, ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలు పరిష్కరించాలని ఒక లక్ష్యంతో పనిచేస్తున్న ప్రభుత్వం. ఎంత కష్టపడ్డా కూడా గవర్నర్ భట్టి గారు, వారితో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గం కూడా ఆలోచన చేసి ఏదైతే హామీలు ఇచ్చామో హామీలు మొత్తం నెరవేర్చాలి ఒక లక్ష్యం అనే విధంగా గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఏది డబుల్ బెడ్రూమ్ ఇస్తూ ఒక్కరు కూడా ఇల్లు ఇవ్వాలి. ఈనాడు అందరూ కూడా ఇల్లు ఇవ్వాలి. పేదలు నిరుపేదలు ఎవరైతే చివర అంచున ఉంటారో వారిని మరి ఆర్థికంగా భరోసా చేయాలని చెప్పి గొప్ప ఆలోచన చేశారు. అదే డోక్రా మహిళలు మనం చూసాం కదా, ప్రతి మండలానికి ఒక బస్సు ఇచ్చే కార్యక్రమం. దాని ద్వారా అంటే వాళ్ళ పీరియడ్ వరకు దాదాపు 60-70 లక్షల రూపాయలు సంపాదించుకునేటువంటి అవకాశం కల్పించిన ప్రభుత్వం ఇది. మహిళలతో పాటు రైతులతో పాటు పేదలు నిరుపేదలు అందరూ కూడా ఏదో ఒక సంక్షేమం ఇచ్చిన గొప్ప పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి ఇవన్నీ కూడా గతంలో మర్చిపోయినటువంటి చాలామంది ఏం చెప్తున్నారంటే మరి రుణమాఫీ రాలేదని చెప్పి చెప్తున్నారు. రుణమాఫీ 2 లక్షల వరకు హామీ ఇచ్చారు. 2 లక్షల్లో కొంతమందికి పేరు తప్పుండు, ఇంకోటి తప్పుండో రాలేకపోయింది. అలాంటి వాళ్ళు కూడా ఏమైనా ఇస్తే మేము క్లియర్ చేపిస్తాం. అది అదేవిధంగా రైతు భరోసా అందరికి వస్తుంది. అది అంటే స్లోగా డబ్బు లేని పరిస్థితులలో నెమ్మదిగా కొద్దిగా అప్పు కట్టుకోవాలి, సంక్షేమ పథకాలు ముందు తీసుకుపోవాలి, అదేవిధంగా అభివృద్ధి తీసుకుపోవాలి. ఇవన్నీ తీసుకుపోవాలంటే పైసలు అవసరం. ఈ అన్నిటి కూడా కారణం ఎవరు? మనీ. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మంచి ఆలోచన చేస్తుంది. ఆలస్యమైన కూడా అందరికీ సంక్షేమ పథకాలు ఉంటాయి, అభివృద్ధి జరుగుతుంది. మరి
గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు ఏమి హామీలు ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తారు. సంవత్సరం 3 నెలలు అవుతుంది, ఎవరికి ఇబ్బంది లేదని చెప్పి సందర్భం విజ్ఞప్తి చేస్తూ ముందు రైతులకు అదేవిధంగా వైద్యం మీద పెద్దపీట వేసినటువంటి పార్టీ ఇది. ఎందుకంటే మొన్ననే నాకు 100 బెడ్స్ హాస్పిటల్ రావడం జరిగింది ఎల్లది నియోజకవర్గానికి. దాంతోపాటు ఇంటిగ్రేటెడ్ అంటే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్లతో అది కూడా రావడం జరిగింది. ఒక ఐటీఐ, ఈ 3 కూడా ఇచ్చినట్టు గతంలో ఎవరు చేయలేదు, ఏ ప్రభుత్వం చేయలేదు, ఏ పార్టీ చేయలేదు. అంటే మనం అడిగిందా తప్పకుండా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. బడ్జెట్ కూడా లేట్ అయింది, జీవో కూడా వచ్చేసింది ఈ మూడింటి మీద. కాబట్టి ఈ విధంగా ప్రభుత్వం చక్కగా పరిపాలన అందిస్తుందని చెప్పి అందరం విజ్ఞప్తి చేస్తూ ఎవరు కూడా రైతులు కానీ రైతు సోదరులు కానీ వ్యాపారస్తులు కానీ ఎవరు కూడా భయపడే అవసరం లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన మాటలతో పాటు అన్ని రంగాల్లో ముందు తీసుకోవాలని ఒక లక్ష్యంతో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రజాపాలన చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఏదైతే ఎన్నికల ముందు 6 గ్యారెంటీలు ఇచ్చిందో వాటన్నిటిని కూడా తప్పగా నెరవేర్చాం. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజా పార్టీ, ఇందిరమ్మ పాలన కొనసాగిస్తుందని కూడా కోరం కనుక చెప్తున్నారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేదు. దీంతో ముఖ్యంగా ఇల్లందు నియోజకవర్గానికి గోదావరి నీళ్ళు ఇస్తాను కూడా మాట తప్పిన కేసీఆర్ అని కూడా ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనుక చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, బయా.